ఓం నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా. అభంగుర కళాదాన స్థూల లక్ష్యత్వమీజుషే. తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమదాం వరిష్టం. వాదాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ ప్రభు యొక్క దివ్య శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా వేద వాంగ్మయంలోని అష్టాదశ మహాపురాణంలోని సారమైనటువంటి నారద మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. పరమేశ్వరుని యొక్క దయ వలన స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిరమాసం శుక్లపక్షం నవమీ తిథి రేవతీ నక్షత్రం బృహస్పతి వాసరంతో ఈనాడు గురువారం రమణీయంగా శ్రీనివాసునికి అనేక రకమైనటువంటి ఉపచారములన్నీ కూడా జరిపించుకుని శ్రీనివాసుడు నేత్ర దర్శనముని మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. శ్రీనివాసునికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా నేత్రములు అని చెప్పి ఆగమశాస్త్రం ప్రబోధిస్తూ ఉంది. కాబట్టి సమస్తమైనటువంటి సాలగ్రామమూర్తి అయినటువంటి ఆ శ్రీనివాస ప్రభువుకి శిరస్సు వంచి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణిపాతం చేస్తూ మానవ జన్మ ఎత్తినందుకు మనందరం కూడా ఈ పురాణ శ్రవణాన్ని చేస్తున్నందుకు శ్రీనివాసుని మరొక్కసారి ప్రార్థన చేస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వేద సారాన్నంతా కూడా అందించినటువంటి వేదవ్యాస మహర్షి వారు అష్టాదశ మహాపురాణములను చక్కగా అందరికీ కూడా ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఆ రమణీయమైనటువంటి అష్టాదశ మహాపురాణములలో మద్వయం భద్వయం చైవ భర్త్రయం భచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా మత్స్య మార్కండేయ బ్రహ్మవైవర్త పురాణము మొదలుగాగలి స్కాంద పురాణము వరకు ఉన్నటువంటి 18 మహాపురాణములను వేదవ్యాస వారు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం చేత మనందరికీ కూడా అందించారు. నారదీయ మహాపురాణంలో రమణీయమైనటువంటి విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీనివాసుని దయ వలన యజ్ఞేశ యజ్ఞపురుష కృష్ణ విష్ణో నమోస్తుతే. పద్మాక్ష కమలాకాంత గంగా జనక కేశవ క్షీరోదశాయన్ దేవేశ దామోదర నమోస్తుతే. మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములు దాల్చినటువంటి ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు అనేక రూపములన్నీ కూడా దాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరిపాలన కొరకు మన కలియుగంలో కలో వెంకటనాయక అన్నట్లుగా వెంకట ప్రభువుగా ఆవిర్భవించి
మనందరికీ కూడా జ్ఞానాన్ని భక్తి మార్గాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము కూడా మనం స్వామివారిని నిద్రలేవగానే హరిర్హరతి పాపాన్ని దుష్టజిత్తైరపి స్మృతః అని హరి అని 2 అక్షరములు మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉన్నామో మనలో ఉన్నటువంటి పాతకములన్నీ కూడా తొలగిపోతున్నాయి. ప్రతినిత్యము కూడా భక్తితోటి భగవంతుణ్ణి సేవ చేస్తూ ఉన్నాం. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనబడే నవవిధ పుష్పములలో ప్రప్రథమైనటువంటివి మనం శ్రవణం అంటే వినడం, భగవంతుని యొక్క గుణవైభవాన్ని గూర్చి, భగవంతుని యొక్క తత్వాన్ని గూర్చి, పంచలక్షణములు కలిగినటువంటి పురాణములలోని విశేషాలను మనం శ్రవణం చేస్తున్నాము. ఇది పరమ భక్తి. అటువంటి నవవిధ భక్తులలో ఒకటైనటువంటి శ్రవణ భక్తి ద్వారా ప్రతినిత్యము కూడా మనం శ్రీనివాసుని నాదనీరాధన కళావేదిక నుండి పురాణముల ద్వారా తద్వారా శ్రవణముల ద్వారా మనం స్వామివారిని ప్రతినిత్యము కూడా సేవిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రకారంగా మనం సేవిస్తూ ఉన్నాం. తెలిసి తెలియక అజ్ఞానంతో మనం పాపాలన్నిటినీ కూడా చేస్తూ ఉంటాం. అవన్నిటినీ కూడా తొలగించాలి అంటే నవవిధ భక్తి మార్గములతో పాటుగానే 8 రకములైనటువంటి పుష్పములతోటి మనం ప్రతినిత్యము కూడా స్వామివారిని సేవించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం తదైవ చ. అహింస ప్రథమం పుష్పం. అహింస మొట్టమొదటి పుష్పం ఏమిటయ్యా అంటే స్వామివారికి మనం సమర్పించేది అహింస. ఇంద్రియ నిగ్రహము రెండవది, మూడవది సర్వభూతదయ, నాలుగవది క్షమా పుష్పం, ఐదవది జ్ఞాన పుష్పం, 6 తపస్సు అనేటువంటి పుష్పం, 7 సత్యం అనేటువంటి పుష్పం, 8 ధ్యానం అనేటువంటిది పుష్పం. ఈ రకంగా 8 పుష్పముల చేత మనం స్వామివారిని ప్రతినిత్యము కూడా సేవించాలి. ఎందుకయ్యా అంటే ఈ 8 కూడా భగవంతుడైనటువంటి ఆ పరంధాముడికి మహాప్రీతికరమైనటువంటి పుష్పాలు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఏమిటయ్యా అంటే అహింస. ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఎవరిని కూడా హింసించరాదు, మానసికంగా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. అది మొట్టమొదటి పుష్పంగా స్వామివారికి మనం భక్తిపూర్వకంగా సమర్పణ చెయ్యాలట. రెండవది ఇంద్రియ నిగ్రహము అన్నారు. ఇది చాలా కష్టం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యంతో నిండిపోయింది ఈ శరీరం అంతా కూడా. అటువంటి కామాన్ని కానీ క్రోధాన్ని కానీ లోభాన్ని కానీ మోహాన్ని కానీ మదమును కానీ మాశ్చర్యమును కానీ అనబడే ఈ 6 విధమైనటువంటి ఇంద్రియములను కూడా నిగ్రహించినటువంటి శక్తి మనకి పరమాత్మ అనుగ్రహించాలి. అది 2వ పుష్పం అన్నారు. దానిని నిగ్రహించే శక్తితోటి ఇమ్మని చెప్పి ప్రార్థన చేస్తూ జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సనబడి 6 గుణములు కలిగినటువంటి పరమాత్మని ప్రతినిత్యము కూడా మనం ఈ పుష్పము ద్వారా సేవించవచ్చును అన్నారు. కామాన్ని జయించడం చాలా కష్టం. కోరిక, ఏదో కోరిక మనకి ఎప్పుడూ కూడా వెంపర్లాడుతూనే ఉంటుంది. జీవితం ఉన్నంతకాలం కోరికలు తప్పవు. కానీ వాటిని నిగ్రహించుకునే శక్తి ప్రసాదించాలి. స్వామివారిని ప్రార్థన చెయ్యాలి. క్రోధాన్ని జయించాలి, లోభాన్ని విడిచిపెట్టాలి, మదమును విడిచిపెట్టాలి, మాత్సర్యాన్ని వదిలిపెట్టాలి, కామ క్రోధ లోభ మోహాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి ఈ 6టిని కూడా ఎప్పుడైతే మనం నిగ్రహం చేస్తామో అదే 2వ పుష్పము అని చెప్పి శాస్త్రం చెబుతోంది. పుష్పం ఇంద్రియ నిగ్రహం, రెండవది ఇంద్రియ నిగ్రహం చేయడం. ఇక మూడవది ఏమిటయ్యా అంటే సర్వభూత దయా పుష్పం. సమస్తమైనటువంటి వారి పట్ల కూడా దయ కలిగి ఉండాలి. మానవుడు కానీ క్రిమికీటకములు కానీ జంతువులు కానీ స్థావర జంగములైనటువంటివి పరమాత్మ సృష్టించినటువంటి ప్రతిదీ కూడా మనకి సమానమైన
భావించాలి. ఎప్పుడూ కూడా సర్వభూత దయ, సమస్తమైనటువంటి వారి పట్ల కూడా దయ కలిగి ఉండాలి. అందుకనే పరమాత్మని ప్రార్థన చేస్తారు ప్రహ్లాదుల వారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంత అపార భూత దయయును తాపసమందార నాకు దయయేయు గదే అంటూ ప్రార్థన చేస్తారు భగవంతుణ్ణి. కాబట్టి సమస్తమైన అందరి పట్ల కూడా ఎప్పుడూ కూడా దయ కలిగి ఉండాలి. ఇది మూడవ పుష్పమట. ఇక క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, ఓర్పు కలిగి ఉండాలి. క్షమయే కవచము అన్నారు. మనకి మన జీవనయానం చేస్తూ ఉంటే అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉండడం సహజం. కారణం ఏమిటయ్యా అంటే మనం అనేక జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని బట్టి మనం జీవనయానం సాగుతూ ఉంటుంది. ఎందుకు ఈ జన్మలన్నీ కూడా మనకి సంప్రాప్తమవుతున్నాయి అని అంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పురాకృత పాప కర్మ విశేషముల బట్టి మన జీవనయానం నడుస్తూ ఉంటుంది. కాబట్టి అనేక జన్మల మనం ఎందుకు ఎత్తుతున్నామంటే మనం చేసినటువంటి పాపముల వలన అన్నారు. అటువంటి పాపములన్నీ కూడా తొలగించుకోవాలి అంటే ఈ రకమైనటువంటి పుష్పములతోటి ప్రతినిత్యము కూడా స్వామిని సేవించాలి అని. క్షమా పుష్పం. క్షమయే కవచం. ఎప్పుడూ కూడా ఓర్పు కలిగి ఉండాలట. ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, సహజమే. మానవ జీవితం అన్నాక మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా కాస్త ఓర్పుగా ఉంటే ఆ సమస్య పరిష్కారం జరుగుతుంది. కానీ ఈలోగానే మనం చేసినటువంటి కర్మ వశము చేత కొంత అదుపు తప్పుతూ ఉంటాం. ఆ అదుపు తప్పించకుండా అంటే మనం శరీరాన్ని మన ఇంద్రియములన్నిటినీ కూడా నిగ్రహించుకునే శక్తి కూడా పరమాత్మే మనకి ప్రసాదించాలి. కాబట్టి క్షమగా ఉండండి, ఎప్పుడు కూడా ఓర్పుతో ఉండండి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇక ఐదవది జ్ఞాన పుష్పం. జ్ఞానము అంటే ఏమిటి? తెలుసుకో. దేనిని తెలుసుకో? పరమాత్మ గురించి తెలుసుకో, వేదముల గురించి తెలుసుకో, వేద సారముల గురించి తెలుసుకో, గోవుని హింసించకుండా ఉండడం తెలుసుకో, పెద్దల పట్ల ఎలా మెలగాలో తెలుసుకో, 10 మందిని ఏ రకంగా సేవించాలో తెలుసుకో, మహాత్ములను ఏ రకంగా సేవించాలి. ఎందరో మహనీయులు ఉన్నటువంటి మన భారతావనిలో అనేక రకమైనటువంటి సప్తఋషులు, ఋషులు, గంధర్వులు, గానులు మొదలుగా గల వారందరూ కూడా సంచరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో నీవు ఎలా ఉండాలో తెలుసుకోనటువంటిదే జ్ఞానం. మనం చేయవలసినటువంటి వేద కర్మలన్నింటినీ కూడా ఏ ప్రకారంగా వారి వారి వర్ణాశ్రమ ధర్మ ప్రకారముగా ఏ వేసినటువంటి కర్మలన్నీ కూడా మానకుండా భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి సేవించే మార్గం గురువు ద్వారా మనం తెలుసుకొని మన జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. అదే 5వ పుష్పము అన్నారు. ఇక 6వది తపస్సు. ఇది చాలా కష్టమండి. తపస్సు అంటే భగవంతుణ్ణి అనేక రకమైనటువంటి నామములతోటి మనం కీర్తన చేస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక నామాన్ని గట్టిగా పట్టుకుని వారి వారి అనుష్ఠానం ద్వారా గురువు గారి ద్వారా ఒక నామాన్ని పట్టుకుని దానిని మననం చేస్తూ ఎల్లప్పుడూ కూడా నిరంతరము కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూడండి. అందుకనే 6వ పుష్పం తపస్సు అన్నారు. అహింస. ఎప్పుడైతే హింస మానతామో మనకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే మనకి కలుగుతుందో సర్వభూతముల యందు ఒకే దృష్టితోటి సమదృష్టిగా ఉంటాం మనం. ఇక 4వది క్షమ. ఎప్పుడైతే సర్వభూతముల యందు అంటే అందరి పట్ల కూడా ఎప్పుడూ కూడా ఒకే సమభావం మనం కలిగి ఉంటామో వెంటనే మనలో ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు ఎప్పుడైతే వస్తుందో తద్వారా జ్ఞానం సంప్రాప్తమవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే సంప్రాప్తమైందో తద్వారా తపస్సు చేసుకునే మార్గాన్ని మనం అన్వేషిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా భగవన్నామాన్ని మనస్సులో ధ్యానం చేస్తూ ఎవరికీ కూడా ఇబ్బంది పెట్టకుండా మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత చేసుకోవడం కోసం ఎల్లప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాం. ఇక 7వది సత్యం. ఎల్లప్పుడూ కూడా సత్యమునే పలకాలి. చూడండి, ఒకదానితోటి ఒకటి పరమాత్మ సంబంధం పెట్టాడు. అహింస. మొట్టమొదటిది ఏం చెప్పాడు? హింస చేయక నాయనా.
హింస చేయకుండా ఉంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో సమస్తమైనటువంటి భూతముల యందంటే అందరి పట్ల నీకు విశ్వాసం కలుగుతుంది, సమదృష్టి కలిగి ఉంటుంది. తద్వారా నీకు 4వ పుష్పమైనటువంటి క్షమ ఏర్పడుతుంది, ఓర్పు వస్తుంది. ఇక ఎప్పుడైతే క్షమతోటి ఉంటావో వెంటనే నీకు జ్ఞానం భగవంతుడు ప్రసాదిస్తాడు. జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో తద్వారా మనం తపస్సు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. తపస్సు ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో వెంటనే సత్యాన్నే పలకాలి అనేటువంటి 7వ పుష్పం. సత్యం కోసం హరిశ్చంద్రుడు సాక్షాత్తు కాటికా పరివృత్తి కూడా చేశాడు అని చెప్పి మనకి పురాణం ద్వారా తెలుస్తోంది, ఇతిహాసం ద్వారా తెలుస్తోంది. అటువంటి సత్యాన్ని ఎప్పుడు కూడా పలకాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలకవయ్యా, సత్యం కోసమే నీవు ఉండవయ్యా, ఎప్పుడు కూడా అసత్యం ఆడకయ్యా అని చెప్పి మొట్టమొదట మన తల్లి తండ్రి గురువు మనకు చేర్పిస్తూ ఉంటారు. ఆ తదుపరి పరంధాముడు చెబుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా సత్యాన్నే పలకాలి. ఇక 8వ పుష్పం ఏమిటయ్యా అంటే ధ్యానము అన్నారు. ఈ రకమైనటువంటి 7 పుష్పములతో పాటుగా 8వ పుష్పం ఒకటి ఉంది, అదే ధ్యానం. ఎల్లప్పుడూ కూడా నిరంతరం భగవంతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క నామాన్ని గట్టిగా మనం పట్టుకొని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా 24 గంటల 365 రోజులు జన్మ ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మనం ధ్యానం చేస్తూనే ఉండేటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 8 పుష్పములతో పాటు ప్రతినిత్యము మమ్మల్ని సేవించుకునే భాగ్యం కలగజేయవయ్యా అంటూ ఆ పరమాత్మని ప్రార్థించమని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ 8 రకమైనటువంటి పుష్పములతోటి పరంధాముణ్ణి మనం ఒక్కసారి ప్రార్థన చేద్దాం. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూతక్షయ సర్వభూతజా పుష్పం క్షమా పుష్పం తదైవజ. జ్ఞానం తపస్సు సత్యము ధ్యానము అనబడే 8 పుష్పములతో పాటు స్వామివారిని మనం చక్కగా సేవిస్తూ ప్రతినిత్యము కూడా పరంధాముణ్ణి శ్రవణమనటువంటిది అంటే వినడం. ఏం వింటున్నాం మనం? భగవద్గాథలను వింటున్నాం, భగవద్వైభవాన్ని వింటున్నాం, భగవద్వైభవం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి లీలా విభూతి చేత మనందరం కూడా ఈ నారద మహాపురాణంలోని అనేక రకమైనటువంటి రమణీయమైనటువంటి విషయాలని శ్రవణం చేసే భాగ్యం శ్రీనివాసుడు ప్రసాదించాడు. కాబట్టి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అటువంటి మహానుభావుడు వేదవ్యాస మహర్షి వారు అందించినటువంటి నారద పురాణంలోని వృత్తాంతం మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఆ మహానుభావుడైనటువంటి వశిష్ఠుల వారి యొక్క అనుగ్రహం చేత, ఔర మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత ఆ సగర చక్రవర్తి చక్కగా సగరుడికి సాక్షాత్తు ఔర మహర్షి వారే నామకరణము చేసి ఉపనయన సంస్కారములు చేసి అనేక రకమైనటువంటి శస్త్రాస్త్రములన్నిటినీ కూడా ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత తనను ధ్యానం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా యజ్ఞములకు కావలసినటువంటి సమితులు దర్భములు పుష్పములు మొదలుగా అన్నిటినీ కూడా గురువు గారికి సమర్పణ చేస్తూ చక్కగా ఆ ఔర మహర్షి ఆశ్రమంలో ఉంటూ ఒకానొక సమయంలో తన తల్లిగారి వద్దకు వెళ్ళి నమస్కరించి, అమ్మా మా తండ్రి గారు ఎవరు వృత్తాంతాన్ని తెలపండి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ తల్లిగారు చెప్పినటువంటి విషయములన్నీ కూడా శ్రద్ధగా విన్న తర్వాత తనకి తన యొక్క శత్రువులు ఈ ప్రకారంగా చేశారు అని చెప్పి గురువుగారి యొక్క అనుమతి తీసుకొని ప్రదక్షిణం చేసి తల్లిగారి అనుమతి తీసుకొని ఆ తర్వాత వశిష్ఠ మహాముని కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి వారిని కూడా సేవించి ఆ వశిష్ఠ మహర్షి వారి యొక్క అనేక రకమైనటువంటి అస్త్రశస్త్రములన్నిటినీ కూడా తాను అనుగ్రహింపజేయించుకొని ఆ తర్వాత యుద్ధం చేసి అనేక రకమైనటువంటి శత్రువులందరినీ కూడా సంహరించాడు ఆ యొక్క సగరుడు. ఎప్పుడైతే ఈ ప్రకారంగా సంహరిస్తూ ఉన్నాడో తన గురువు గారి దగ్గర ఔర మహర్షి వారి దగ్గర అదే ప్రకారంగా వశిష్ఠ మహాముని వద్ద అస్త్రశస్త్రములన్నీ కూడా ఆభరణములుగా ఆయుధములుగా ఎప్పుడైతే అనుగ్రహింపజేయబడున్నాడో వెంటనే ఆ శర వేగమునకు తన యొక్క శత్రువులందరూ కూడా
ఆ బాణ అగ్నికి శత్రువులందరూ కూడా దహింపిపోతి పారిపోతున్నారు. కొంతమంది జుట్టు విరబోసుకొని పారిపోయారు, కొంతమంది నగ్నంగా సరస్సులోకి దూకి వెళ్ళిపోయారు, కొంతమంది గడ్డి పరకను తీసుకుని వాడిని నోట్లో పట్టుకుని వెరిపోతూ ఉన్నారు. ఈ ప్రకారంగా అతని యొక్క పరాక్రమ శక్తికి భయపడి పారిపోతున్నారు. ఇక శకునులు, యవనులు, ఇతర కాగల రాజులందరూ కూడా వారి వారి ప్రాణ భయము చేత భీతిల్లితూ ఆఖరికి ఇంకా ఏమీ చేయలేక వశిష్ఠ మహాముని ఆశ్రమం వద్దకు వచ్చి అక్కడ నమస్కరించి వశిష్ఠ మహాముని శరణు వేడారట. స్వామి, మీ యొక్క అనుగ్రహం చేత, ఊర్ర మహర్షి వారి యొక్క అనుగ్రహం చేత అనేక రకమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రసాదింపజేసుకున్నటువంటి ఆ సగరుడు మా అందరి మీద కూడా యుద్ధానికి వచ్చేశారు. అతని యొక్క బాణ పరంపరకి, శక్తికి, పరాక్రమానికి మేము తట్టుకోలేకుండా ఉన్నామని చెప్పి ఈ యవనులు మొదలుగా గల రాజులందరూ కూడా ప్రాణ భయము చేత, ప్రాణము కింద ఆశ చేత, భీతితోటి తిరిగి మరలా వశిష్ఠ మహాముని ఆశ్రమం వద్దకు వచ్చి అక్కడ శరణు వేడుతూ ఉన్నారట. ఎప్పుడైతే ఆ భూమినంతా కూడా గెలిచాడు, అంటే అనేక రకమైనటువంటి శత్రువులందరినీ కూడా సంహారం చేశాడు ఈ సకరుడు. చేసి శత్రువులందరినీ కూడా సంహారం చేసిన తర్వాత కొంతమంది శత్రువులు తన గురువైనటువంటి వశిష్ఠుల వారి వద్ద ఆశ్రమంలో ఉన్నారు అని తెలుసుకున్నాడు. వెంటనే సగరుడు శత్రువులందరూ ఉన్నటువంటి ఆ గురువు గారి యొక్క ఆశ్రమ సమీపానికి వచ్చి అక్కడ నమస్కారం చేసి వశిష్ఠ మహర్షికి శరణాగతి చేస్తూ ఈ ప్రకారంగా అంటున్నట్ట. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చూశారు. వారు ఎలాగున్నారు? శబరులు మొదలుగా వారందరూ కూడా తల వెంట్రుకలన్నీ కూడా గొరిగించుకున్నారట. ఇది రాజనీతి శాస్త్రం చెబుతోంది. యుద్ధరంగంలో ఎవరైతే వారి కేశములను సగం వరకు కూడా చక్కగా విడదీసుకున్నారో వాడు చక్కగా దానిని, ఎప్పుడైతే తల వెంట్రుకలు పూర్తిగా లేకుండా సగం ఉన్నాయో వారి జోలికి యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇక అలాగే తల విరబూసుకుని, జుట్టు విరబూసుకుని ఉంటారు చూడండి. యుద్ధానికి వచ్చినటువంటి సైన్యంలో ఉన్నటువంటి వారు కూడా ఓడిపోయినట్లే. ఇంక వారి జోలికి ఇంక వారిని వేరే సంహరించవలసిన అవసరం లేదు, వారు సచ్చిన వారితోనే సమానము అని చెప్పారు. ఇక కొంతమంది అయితే వారికి రాజసంగా ఉన్నటువంటి మీసములన్నిటినూ కూడా గొరిగించేసుకుని తలదించుకుని ఉన్నారు. అంటే మేము నీకు శరణాగతి చేస్తున్నాము, మేము నీ దగ్గర ఓడిపోయాము అని చెప్పి ప్రాణభీతి చేత, ప్రాణభయం చేత కొంతమంది పారిపోయారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది ఇక ఏమీ చేయలేక బ్రతుకుంటే చాలురా అని చెప్పి వెంటనే వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చి వారిని శరణాగతి చేస్తున్నటువంటి వారందరినీ కూడా చూశాడు ఈ సగరుడు. చూసి వశిష్ఠ మహాముని వద్దకు నమస్కారం చేసిన వెంటనే చెబుతున్నారు, చచ్చిన వారితో సమానమైనటువంటి వీరందరినీ కూడా నీవు సంహరించకయ్యా, చేసివలసినది ఏముంది ఇంకా అని చెప్పి తపోనిధి అయినటువంటి మహాత్ముడైనటువంటి ఆ మహర్షి వారు అక్కడ ఉండగా వారికి ప్రణమిలుతూ ఈ ప్రకారంగా పలుకుతూ ఉన్నాడట సగరుడు. భో భో గురో దురాచారానేదాన్ శిక్షితాన్ వృధా సర్వదాహం హనిష్యామి మత్పితుర్దేశహారకానే ఉపేక్షేత సమర్థస్థం ధర్మ పరిబంధిన సయేవ సర్వనాశాయ హేతుభూతో న సంశయః బాధంతే ప్రథమం మత్త దుర్జనాశ్చకలాం జగత్ తయేవ బలహీనాశ్చేజ్జనంతేత్యంత సాధుతాం అహో మాయాకృతం కర్మ ఖలాః కష్మలచేతసః తావత్ కుర్వంతి కార్యాణి యావత్ స్యాత్ స్వబలం బలం. వెంటనే సకర చక్రవర్తి ఆ గురువు గారికి నమస్కారం చేసి ఈ ప్రకారంగా అంటున్నాడు, గురువర్యా, వీరందరూ కూడా దురాచారులయ్యా మహానుభావామి, తమకు తెలియందేముంది? ఈ దురాచారులందరినీ కూడా రక్షించడం వ్యర్థం కదా, మీరెందుకు వీరందరూ కూడా శరణాగతి చేస్తే వీరికి శరణు తెచ్చినటువంటి వారందరినీ కూడా కాపాడి మీ యొక్క ఆశ్రమంలో ఉంచుకున్నారు స్వామి. ఈ దురాచారులందరినీ కూడా విడిచిపెట్టండి, వీరిని రక్షించడం వ్యర్థం కదా అంటూ తన గురువుగారైనటువంటి వశిష్ఠ మహర్షి వారికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, వీరందరూ కూడా నా తండ్రి గారి యొక్క రాజ్యాన్ని హరించారు కదా స్వామి, తప్పక వీరందరినీ కూడా నేను వధించి తీరుతాను.
కాబట్టి మీరు వారందరినీ కూడా విడిచిపెట్టండి అంటున్నాడు. ధర్మము శత్రువులను ఉపేక్షించడం కోసం కాదు కదా, శత్రువులను సంహారం చెయ్యాలి కదా. సర్వనాశనము కూడా హేతువైనటువంటి వారు వీరందరూ కూడా నా తండ్రి గారి యొక్క రాజ్యాన్ని, మా రాజ్యాన్ని అపహరించారు, వీరందరూ కూడా హరించారు. కాబట్టి వీరిని నేను శిక్షిస్తాను, వీరిని సంహరిస్తాను. వీరి దురాచారులు వీరందరినీ కూడా దయచేసి వదిలిపెట్టండి, వీరిని ఉపేక్షించండి. శత్రువులను ఉపేక్షించుట అంటే వారి పట్ల మీరు వదిలిపెట్టేసేయండి తప్ప వారిని మీరు హక్కున చేర్చుకోవద్దు అని చెబుతున్నాడు. ఎందుకంటే వీరి స్వభావం ఎలా ఉంటుందయ్యా అంటే వారికి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఉంటుంది కదా స్వామి వారి యొక్క స్వభావం. దుర్బరులు వీరందరూ కూడా, వీరి స్వభావం సాధు స్వభావంగా ఉండదు. కల్మషమైనటువంటి హృదయంతో వీరెప్పుడూ కూడా ఎదుటి వారినందరినీ కూడా వంచాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండకూడదు అనుకోకుండా ఎప్పుడో అప్పుడు వారందరినీ కూడా వారు దుర్జనులైనటువంటి వారు వీరందరూ కూడా వారు వంచిస్తూనే ఉంటారు. వారి యొక్క స్వభావం అటువంటిది. కాబట్టి వారు బలం పెరగడం కోసం నీకు సేవ చేస్తున్నారు తప్ప వారు భక్తిభావంతో చేయడం లేదు. కాబట్టి వీరందరినీ కూడా రక్షించడం వ్యర్థం స్వామి అంటూ మరింతగా ప్రార్థన చేస్తున్నాడు మహర్షి వారిని. దాసభావం చ శత్రూనాం నరస్త్రీణాం చ సౌహృదం, దశభావం చ శత్రూనాం నరస్త్రీణాం చ సౌహృదం, సాధుభావం చ సర్పాణాం త్రయస్కామో న విస్పచేత్, ప్రహాసం కుర్వతే నిత్యం యన్ధర్మాన్ ధర్మయన్ ఖలాఘ, తానేవ దర్శయత్యాసు స్వసామర్థ్యం విపర్యయే, పిశునా జిహ్వయా పూర్వం ప్రవదంతి చ అతీవ కరుణం వాక్యం వదంత్యేన తథా బలఘ. ఈ శత్రువులు ఉన్నారు కదా స్వామి, వారికి ఎందు దాసభావం పనికి వస్తుందా? అలాగే వారాంగణలు ఉన్నారు, వారు అనురాగంతో ఉంటారు అనుకోవడం ఏవైనా సమంజసమా? ఇక సర్పములున్నాయే, పాములు, వారి యొక్క సాధుత్వాన్ని మేలుకోరువాడు నమ్ముతాడా? ఇవన్నీ కూడా సర్పములు సాధుత్వంగా ఉంటాయి అనడం ఎంతవరకు సమంజసం స్వామి? మనం అది నమ్మవచ్చునా? తాము బలంతో ఉన్నప్పుడు పరిహసిస్తూ ఉంటారు వీరందరూ కూడా. అదే బలహీనులైపోతే వారి దైన్యం కాస్త జీర్ణించకపోతే వారు అప్పుడు దీనావస్థగా ఉంటారు కదా. లోభులైనటువంటి వారు ఉన్నారే, వారందరూ కూడా మొదట వారి యొక్క నాలుకల చేత ఏదో పరుషంగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని కూడా తక్కువ భావంతో చేస్తూనే మాట్లాడుతూ ఉంటారు అందరినీ కూడా. కానీ వారే కనుక లోభులో కనుక బలహీనులైపోతే వారి యొక్క నాలుక కూడా బలహీనంగా అయిపోయి ఏ విధంగా దీనంగా మాట్లాడతారో తమకు తెలుసు కదా. కాబట్టి మేలు కోరేవాడు, నీతి శాస్త్రార్థములను తెలిసినటువంటి వారు మొదలుగా గల దుర్జనులు, ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారిని రక్షించడం ఎంతవరకు సమంజసం స్వామి అంటూ మరింతగా ప్రార్థన చేస్తున్నాడు. శ్రేయస్కామో భవేద్యస్తు నీతిశాస్త్రార్థగోవిదః, సాధుత్వం సమభావం చ ఖలానాం నైవ విస్పచేత్, దుర్జనం ప్రణతిం యాంతం మిత్రం కైతికశీలినం, దుష్టాం భార్యాం చ విస్పస్తో మృతయేవ న సంతయః, మా రక్షతస్మాదేతానై గోరూపవ్యాఘ్రకర్మిణః, హతైతానఖిలాన్ దుష్టాం తత్ప్రసాదాన్ మహీం భజే. వసిష్ఠద్వచనశ్రుత్వా సుప్రీతో మునిహత్తమః, కరాభ్యాం సకరస్యాంగం ప్రసన్నిదమువాచః. ఈ ప్రకారంగా అనేక రకమైనటువంటి నీతి శాస్త్రములలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తన గురువుగారు అయినటువంటి ఔర మహర్షి వారి ద్వారా సంప్రాప్తమైనటువంటి వసిష్ఠ మహాముని వారి వద్దకు వచ్చి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరిస్తూ అడుగుతున్నటువంటి లక్షణములు కలిగినటువంటి వారు అతనిని చూశారు ఆ యొక్క వసిష్ఠుల వారు. ఇంకా ఏమంటున్నట్ట, దుర్జనులతోటి సాంగత్యం ఈ విధంగా పనికొస్తుందా స్వామి? వీరందరూ కూడా దుర్జనులు,
వీరితోటి మనం సాంగత్యం చెయ్యకూడదు కదా, వీరిని నేను శిక్షిస్తాను, వీరిని సంహరిస్తాను. కాబట్టి దుష్టురాలైనటువంటి భార్యను నమ్మి ఎవడైనా బ్రతుకుతాడా? తన స్వభావం దుష్టత్వంగా ఉంది అని తెలిసి భర్త గారు తన భార్యతోటి సహవాసం చేస్తారా? చెయ్యరు కదా. కాబట్టి అలాగే గోరూపంతో ఉన్నటువంటి వ్యాఘ్రాలు స్వామి, గోముఖ వ్యాఘ్రాలు, వీరందరూ కూడా గోరూపంతో ఉన్నటువంటి పెద్ద పులిలాగా ఉన్నారు. వీరందరినీ కూడా దయచేసి విడిచిపెట్టండి, వీరందరినీ కూడా నేను సంహరిస్తాను, సంహరించి ఈ జగత్తంతా కూడా నేను పరిపాలన చేస్తాను, వీరందరినీ కూడా తరిమి కొడతాను, భూమినంతా కూడా వీరు నీ అనుగ్రహం చేత బ్రతికి ఉన్నారు స్వామి, కాస్త ఉపేక్షించకుండా మీరు వదిలిపెట్టండి స్వామి, వీరందరినీ కూడా సంహరిస్తాను అంటూ అనేక రకమైనటువంటి నీతి వాక్యములన్నీ కూడా గురువుగారి దగ్గర ప్రార్థనాపూర్వకంగా చెబుతూ ఉన్నాడు ఆ యొక్క మహర్షి, ఆ యొక్క మహారాజు గారు సగరుడు. తన యొక్క వాక్యములన్నీ కూడా శ్రద్ధగా వింటున్నాడు. మహానుభావుడైనటువంటి వజిష్ఠుల వారు సామాన్యుడు కాదు కదా. చూడండి, తానును శరణాగతి అయినటువంటి వాడిని రక్షించవలసిన ధర్మం రాజుగారికి ఎంత ఉందో, గురువు గారికి ఎంత ఉందో, మహర్షికి కూడా అంతే ఉంది కదా. కాబట్టి వీరందరూ కూడా సచ్చిన వారితోనే సమానమయ్యా, వీరిని వదిలిపెట్టవయ్యా అని చెబుతూ ఉంటే అనేక రకమైనటువంటి నీతి వాక్యములు, నీతి ప్రబోధనతో తన యొక్క గురువు గారిని సేవిస్తూ ప్రార్థన చేస్తూ విడిచిపెట్టమన్నటువంటి కోరుతూ ఉన్నటువంటి మహారాజు ఆ సగరుడు. చూడండి, అందుకనే చెబుతూ ఉన్నారు, శత్రువులు ఎప్పుడూ కూడా, శత్రుత్వం అనేది ఎలా వస్తుంది అని అంటే మనని ఇబ్బంది పెట్టేవారు, రాజ్యాన్ని అపహరించేవారు శత్రువులు కదా. నా తండ్రి గారి రాజ్యాన్ని వీరందరూ కూడా హరించారు స్వామి, కాబట్టి నా క్షత్రియ ధర్మం ఏమిటి, వీరందరినీ కూడా క్షాత్రం అంటే తనకు నీ యొక్క అనుగ్రహం చేత అస్త్రశస్త్రములన్నీ కూడా సంప్రాప్తింపజేసుకున్నాను కదా నేను, కాబట్టి వీరందరినీ కూడా నేను జయించి తీరవలసిందే, ఇది రాజనీతి కదా, మీకు తెలియందేముంది అంటూ ఆ మహానుభావుడిని ప్రార్థన చేస్తున్నాడు సగరుడు. అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వేదవ్యాస మహర్షి వారు మనకి సమగ్రంగా నారదీయ మహాపురాణంలో అందిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే నారదీయ మహాపురాణం అష్టాదశ మహాపురాణములో రమణీయమైనటువంటిది. అందున ఈ నారద పురాణంలో సాక్షాత్తు నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడు నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉన్నటువంటి మహానుభావునికి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనక మహర్షి వారు, సనకడు అన్నటువంటి మహానుభావుడు, సనక సనంద సనత్కుమార సనజ్జాతాదులటువంటి వారు బ్రహ్మమానస పుత్రులు కదా. వారిలో ఒకరైనటువంటి వారు తన సోదరుడిగా ఉన్నటువంటి శ్రీ నారదుల వారికి విశేషంగా చెబుతున్నటువంటి రమణీయమైనటువంటి పురాణం శ్రీ నారద మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం శ్రీనివాసుని అనుగ్రహం చేసి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. భగవంతుడు మనకి మరింత అవకాశం ఇచ్చి ప్రతినిత్యము కూడా ఆ పరంధాముని ఈ రకమైనటువంటి శ్రవణము ద్వారా, భక్తి అయినటువంటి శ్రవణం ద్వారా, భక్తి శ్రవణం, శ్రవణం కీర్తనం విష్ణోత్పరణం అనుకున్న నవవిధ భక్తుల్లో మొట్టమొదటినటువంటి శ్రవణ భక్తి ద్వారా ఆ స్వామివారిని సేవిస్తూ అష్టవిధమైనటువంటి పుష్పములతోటి పరమాత్మని సేవిస్తూ అనుగ్రహించమని చెప్పి పరంధాముణ్ణి పదే పదే శిరస్సు వంచి అంజలి కటించి ప్రార్థన చేస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
No.